రైట్, మాజీ సీఎం పైన కాల్పులు కలకలం రేపుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా పైన కాల్పులు కలకలం రేపుతున్నాయి. దుండగుడి కాల్పుల నుంచి తిట్టులో తప్పించుకున్నారు ఫరూక్. ఓ పెళ్లి వేడుకకు హాజరైన ఫరూక్, డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి ఇద్దరు కూడా వేడుకలో హాజరయ్యారు. వేడుక నుంచి తిరిగి వస్తుండగా కాల్పులకు తెగబడ్డారు కమల్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి. ఫరూక్ ను రక్షించారు భద్రతా సిబ్బంది. పోలీస్ అదుపులో ఉన్న ప్రస్తుతానికి కమల్ సింగ్ అనేటువంటి ఆ నిందితుడు. సో జమ్మూలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ప్రెసెంట్ మనం విజువల్లో చూస్తాం. సీసీటీవీ విజువల్లో మనకు కనబడుతోంది. సో యాజ్ ఆఫ్ నౌ ఆ విజువల్ చూస్తూ ఉంటే డైరెక్ట్గా అక్కడ ఎటువంటి ఘటన జరిగిందో అర్థమవుతోంది. సో వెంటనే కుప్పకూలిపోయాడు అక్కడ ఆయన. సో మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా అక్కడే కుప్పకూలిపోయారు. సో ఫరూక్ అబ్దుల్లా కుప్పకూలిపోవడంతో అక్కడ నుండి భద్రతా సిబ్బంది వెంటనే ఆయన అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. సో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పైన ఈ దాడి జరిగింది. ఓ వ్యక్తి ఆయన్ని ఫాలో అవుతూ రెక్కి నిర్వహించి ఆయన్ని వెనక నుంచి గన్తో షూట్ చేశాడు. మనం విజువల్ చూస్తే ఎగ్జాక్ట్ ఎస్. సో ఫరూక్ అబ్దుల్లా ముందుగా వెళ్తున్నటువంటి ఆ విజువల్లో ఒక్కసారిగా సడన్గా గన్తో పరుగులు తీసి షూట్ చేయడం జరిగింది. సో అది అడ్డుకున్న సిబ్బంది వెంటనే ఆయన్ని అక్కడి నుంచి తరలించారు. ఆ నిందితుడు కమల్ సింగ్ని కూడా అదుపులోకి తీసుకొని అక్కడే గన్ని లాక్కున్నారు. సో చివరి నిమిషంలో ఈ ప్రయత్నాన్ని ఆయన భద్రతా సిబ్బంది అడ్డుకుంది. ఆ బుల్లెట్ బయటికి రాలేదు కాబట్టి ఆ ప్రమాదంలో ఫరూక్ అబ్దుల్లా ప్రాణాలతో ఉన్నాడు. లేదంటే కనుక చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. సో ఈ ఘటన జమ్మూ కాశ్మీర్తో పాటుగా ఒక్కసారిగా ఒక మాజీ ముఖ్యమంత్రిపై అటాక్ అనడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక మాజీ ముఖ్యమంత్రి భద్రత పైన సందేహాలు ప్రస్తుతానికి లేవనెత్తుతున్నాయి. సో జమ్మూలోని ఒక వివాహ వేడుకకి హాజరైనటువంటి ఫరూక్ అబ్దుల్లా ఆయనని పాయింట్ బ్లాంక్లో కాల్చడానికి వచ్చాడు కమల్ సింగ్ అనే వ్యక్తి. ఈ ఘటన నుంచి ఆయన సురక్షితంగా ఆయన భద్రతా సిబ్బంది కాపాడినప్పటికీ భద్రతా లోపం మాత్రం కనబడుతోంది. సో దాడి చేసిన వ్యక్తి ఫరూక్ అబ్దుల్లా వెనక నుంచి వచ్చి పరుగులు పెట్టి ఒక్కసారిగా గన్ చేతిలో నుంచి తీసి ఫరూక్ అబ్దుల్లాని పేల్చిబడి చూడండి. సామాన్యంగా అప్పటి వరకు ఆయనతో పాటు నడుచుకుంటూ వెళ్ళినట్టుగా వెళ్ళాడు, కానీ అంతలోనే పాయింట్ బ్లాంక్లో పేల్చిపోయాడు. సో సడన్గా పాయింట్ బ్లాంక్లో పేల్చాలని చేసేటువంటి ఆ ప్రయత్నం కాస్త భద్రతా సిబ్బంది అడ్డుకొని వెంటనే ఆయన్ని నేలకు నొక్కి పెట్టారు. ఆ గన్ని చేతుల నుంచి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. సో దీంతో ఆయన గురి తప్పింది. అబ్దుల్లా త్రుట్లో తప్పించుకున్నాడు. సో భద్రతా దళంకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వెంటనే దాన్ని వెనక్కి నెట్టడంతో ఈ ప్రమాదం ఎటువంటి ప్రాణ నష్టం వాటిలేదు, ఎటువంటి గాయాలు అవ్వలేదు. లేదంటే ఇంకా నెక్స్ట్ లెవెల్గా ఉండేది. ఈ ప్రమాదంలో ఏకంగా ఫరూక్ అబ్దుల్లా ప్రమాదానికి గురయ్యేవారు. సో కమల్ సింగ్ జంవాల్గా ఆ నిందితుడిని గుర్తించారు. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. సో అక్కడికి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో మీడియా సమక్షంలో ఆయన్ని పోలీసులు ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. సో అల్లా ఈజ్ కైండ్. సో ప్రెజెంట్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తండ్రి ఫరూక్ అబ్దుల్లా ఈ ప్రమాదానికి గురవడంతో ఒమర్ అబ్దుల్లా కూడా ట్వీట్ చేశారు. అల్లా ఈజ్ కైండ్, మై ఫాదర్ హ్యాడ్ వెరీ క్లోజ్ షేవ్. The details are sketchy at the moment, but what is known is that man with a loaded pistol was able to get within point blank range and discharge a shot. It was only the close protection team that deflected the shot and ensured that the assassination attempt failed. There are more questions than answers at the moment, including but not limited to how someone was able to get this close to a Z+ NSG protected former CM. సో ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉంది జమ్మూ కాశ్మీర్లో ఒమర్ అబ్దుల్లా. ఆయన తండ్రి ఫరూక్ అబ్దుల్లా మాజీ ముఖ్యమంత్రి. Z+ కేటగిరీ ఉండగా ఒక వ్యక్తి ఫుల్లీ లోడెడ్ గన్తో ఫంక్షన్కి ఎంట్రీ ఇవ్వడం, డైరెక్ట్గా NSG అండ్ Z+ కేటగిరీతో ఉన్నటువంటి ప్రొటెక్షన్ టీంలో ఆయన వెళ్తున్నటువంటి ఫరూక్ అబ్దుల్లాని పాయింట్ బ్లాంక్లో హిట్ చేసేందుకు ప్రయత్నం చేయడం. సో ఇదంతా కూడా కొంత షాక్ గురి చేసింది. మా తండ్రి ప్రాణాలని కాపాడగలిగింది అని చెప్పి ఒమర్ అబ్దుల్లా ఒక ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం. సో కానీ ఇక్కడ విజువల్ చూస్తుంటే మాత్రం ఆయన్ని ఎంతలా టార్గెట్ చేసి ఉంటారు, ఎంతలా ఆయన్ని పాయింట్ బ్లాంక్లో కాల్చాలని చూశారనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఆ విజువల్స్ అన్ని కూడా వైరల్గా మారిపోయాయి. ఏకంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేయబోయినటువంటి ఆ వ్యక్తిని ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో దీని వెనుక జమ్మూ కాశ్మీర్లో జరిగింది ఈ సంఘటన అంటే దీని వెనుక ఉగ్రవాదుల హతమేదైనా ఉందా, ఉగ్రవాదుల హస్తం ఉందా? సో జైష్ మహమ్మద్, తర్వాత హిజాబుల్ ముజాహిదీన్, తర్వాత
ఇంకొక లష్కర్ తోయిబా. సో ఈ 3 ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఆయన ప్రేరేపించారా, లేకపోతే ఆయన ఉగ్రవాదిగా ఉన్నాడా, అసలు ఒక మాజీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం గల కారణం ఏంటి? మాజీ ముఖ్యమంత్రి కాదు, ప్రస్తుతం ముఖ్యమంత్రి యొక్క తండ్రి కూడా. సో అటువంటి ప్రొటెక్షన్లో ఉన్న వ్యక్తిని డైరెక్ట్గా టార్గెట్ చేయగలిగారంటే ఇది ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదు. దీని వెనుక ఒక టీం ఉండే అవకాశం ఉంది. సో రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అంత ఈజీగా ఒక ఫంక్షన్లోకి, అంత వివిఐపి గెస్ట్లు వచ్చిన ఫంక్షన్లోకి గన్తో పాటుగా వెళ్ళారు అని అంటే కనుక డెఫినెట్గా ఇట్స్ ఏ బిగ్గెస్ట్ టీం ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు దానికోసం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి పోలీస్ యంత్రాంగం కానీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కానీ, అక్కడటువంటి ప్రభుత్వం మొత్తం కూడా ఇప్పుడు ఈ అంశంపైనే కొంత దృష్టి సారించింది. దీని వెనుక ఎవరున్నారు, పాకిస్తాన్ ఉగ్రవాదుల హస్తమైన ఉందన్న కోణంలో కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. फायर करके उनके ऊपर ये वापस आते हैं फंक्शन खत्म करके वापस निकल मैनेजर को बैठे रहे बस पूरा पकड़ लिया उसको। ये इसमें